హలో అండి. ఈరోజు నేను ఒక సోప్ అనేది హోమ్మేడ్ సోప్ తయారు చేస్తున్నాను. ఆల్రెడీ పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని వాటర్ వేసేసుకున్నాను. వాటర్ బాయిల్ అవుతుంది. ఇది ఏంటిదో తెలుసా? సోప్ బేస్ అన్నమాట. ఇది మనకు ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఆన్లైన్ షాపులలో అలాగే మార్కెట్లో కూడా దొరుకుతుంది. ఇది చిన్నగా కట్ చేసుకోవాలి. పీసెస్ కట్ చేసుకొని ఒక బౌల్లో అనేది వేసుకోవాలి. నేను బయట సోప్స్ అనేది కొనను అన్నమాట. ఇంట్లోనే నాకు ఇష్టం వచ్చినట్టు హోమ్మేడ్ సోప్స్ చేసుకుంటాను. ఎందుకంటే బయట సోప్స్లలో చాలా కెమికల్స్ ఉంటాయి, స్కిన్ అనేది పాడవుతుంది. కాబట్టి ఇంట్లోనే హ్యాపీగా నేను చేసేసుకుంటున్నాను. ఇలా ఒక 10 ఇయర్స్ నుంచి నేను సోప్ చేసుకుంటాను అన్నమాట ఇంట్లో. ఇది ఒక బౌల్లో అనేది వేసేసుకుందాము. బౌల్లో వేసేసుకొని ఇది ఇప్పుడు ఇక్కడ వాటర్ అనేది మరుగుతుంది కదా, దాంట్లో చేసుకోవాలన్నమాట. హాఫ్ బాయిల్ అన్నమాట. ఇది మరుగుతున్న వాటర్లో ఈ యొక్క గిన్నె పెడితే ఇది మొత్తము కరిగిపోతుంది అన్నమాట. కింద వాటర్లో ఒక సోప్ పడ్డది చూడండి, బురగ అనేది వస్తున్నది. ఈ సోప్ బేస్ అన్నమాట మనకు న్యాచురల్. ఇంకోటి బురగ అనేది చాలా రాదన్నమాట. మనం ఇప్పుడు వాడే కెమికల్ సోప్స్లలో చాలా బురుగు వస్తుంటుంది. ఎక్కువ బురుగు వచ్చింది కెమికల్ సోప్ అనేసి మనం అర్థం చేసుకోవాలి. ఇది నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న హోమ్మేడ్ అన్నమాట. ఇది ఒక 3 స్పూన్స్ వేసుకుందాము. ఇదేంటిదో చెప్తాను. పసుపు, ఇంట్లో దంచిన పసుపు, అలాగే గంధము, ఇంకా బియ్యం పిండి, తర్వాత శనగపిండి, కొద్దిగా ముల్తానీ మట్టి అన్నమాట. ఇవన్నీ నేను కలిపేసేసి ఒక సీసాలో స్టోరేజ్ చేసుకుంటాను అన్నమాట, ఫేస్ మీద పెట్టుకోనికే. అయితే ఎప్పుడు ఫేస్ మీద ఎవ్రీడే పెట్టుకోవాలంటే కుదరదు కదా, అందుకే నేను ఇలా సోప్ అనేది చేసుకుంటాను అన్నమాట. ఫేస్కే కాకుండా మన శరీరానికి కూడా మంచిగా చర్మం నిగనిగలాడాలంటే ఇలా చేసి పెట్టుకుంటాను అన్నమాట. ఈరోజు ఈ సున్నిపిండితో నేను సోప్ అనేది తయారు చేస్తున్నాను. ఇది 3 స్పూన్స్ వేసుకొని వాటర్ పోసుకొని ఇలా వాటర్లా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా పిండి మొత్తం కరిగేలా ఇలా కలిపేసుకోవాలన్నమాట. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కూడా ట్రై చేయండి. రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే నేను ఒక 10 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను, మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనేసి ఈరోజు ఈ చిన్న వీడియో చేయడం మాత్రము జరిగిందనమాట. ఇంకా చూడండి, సోప్ బేస్ అనేది మొత్తము కరిగిపోయింది కదా, అది కింద వాటర్ చూడండి, దీంట్లో ఒక సోపు ముక్క పడ్డం వల్ల వాటర్ అనేది వైట్గా అయిపోయింది కింద బౌల్లో. ఇప్పుడు చూడండి, సోప్ బేస్ అనేది కొద్దిగా దీంట్లో వేసేసుకొని కలిపేసుకుందాం అన్నమాట. ఇది కలర్ అనేది చేంజ్ అవుతుంది, ఎందుకంటే పసుపు గంధం ఉంది కాబట్టి కలర్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఇలా వేసేసుకొని కలిపేసుకుందాము. పసుపు మనకు యాంటీబయాటిక్, ఇంకొకటి ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్, బ్లాక్ డట్స్ ఉంటాయి కదా, పింపుల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ రిమూవ్ చేస్తుంది అన్నమాట. గంధం అనేది చల్లదనాన్ని ఇస్తుంది. ఇంకా సున్నిపిండి, మనకు బియ్యం పిండి అనేది మనకు ఫేస్లో రఫ్లా, మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు రఫ్ చేసుకుంటాం కదా, అలా రఫ్లా అనేది మనకు పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది వాటర్లోకించి తీసేసుకుందాము. చూడండి ఎంత చక్కగా ఉందో. దీంట్లో విటమిన్ ఈ క్యాప్సిల్ అనేది ఒకటి యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. నేను నా ఫేస్ మీద ఉన్న మచ్చలు అన్నీ పోయినాయి, పిగ్మెంటేషన్ కూడా నాకు ఒక 80% పోయింది. ఇది వితౌట్ కెమికల్ అన్నమాట, హోమ్మేడ్ సోప్. మీరు కూడా ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగంత ఆల్మండ్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. మీ ఇష్టం, ఆల్మండ్ ఆయిల్ ఉంటే వేసుకోండి, లేదంటే కొబ్బరి నూనె ఉంటే వేసుకోండి, లేదంటే వాసనీళ్ళు ఉంటుంది కదా, వాసనీళ్ళు ఉంటే వాసనీళ్ళు యాడ్ చేసుకోండి. అవి ఏమీ లేకుంటే స్కిప్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎంత చక్కగా ఉందో. నాకైతే చాలా ఇష్టం అన్నమాట. స్మెల్ అయితే సూపర్ వస్తుంది అన్నమాట, ఎందుకంటే గంధము, పసుపు, సున్నిపిండి కలిపాము కాబట్టి శనగపిండితో సోప్ కూడా స్మెల్ చాలా బాగుంటుంది. ఇలా మనం చేసేసుకొని ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు హోమ్మేడ్ సోప్ చేసుకొని స్టోరేజ్ చేసుకొని మనం వాడుకుంటే చాలా బెస్ట్ అన్నమాట. బయట కెమికల్ సోప్స్ వాడడము బురుగు బాగా వస్తుంది కదా అనేసి బురుగు బాగా వచ్చిన సోప్స్ వాడకూడదు. ఇవి మనకు అసలు బురిగే రాదన్నమాట, బాగుంటుంది.
ఇంగో ఇలా నేను చిన్న చిన్న బౌల్స్లలో వేసేసుకున్నాను. ఇది వేసేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు ఫ్రిడ్జ్ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. లేదు ఫ్రిడ్జ్ లేదంటే ఎండకు పెట్టేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ ఎండకైతే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టేసుకోండి. లేదు ఫ్రిడ్జ్ ఉన్న వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం బెస్ట్ అనమాట. నేను ఈ 5 సోప్స్ అనేది చేసుకున్నాను. ఇది నాకు 1 మంత్ వస్తుంది నా ఒక్కదానికి కాబట్టి హ్యాపీగా. ఎందుకంటే ప్రతి ఫ్రైడే సున్నిపిండి పూసుకోవాలంటే నాకు టైం కుదురుతలేదు. అందుకే నేను ఇలా సోప్ అనేది చేసుకుంటున్నాను. చూడండి ఫ్రిడ్జ్లో నుంచి తీసినాక సోప్ అనేది ఇలా రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఫాస్ట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా ఉంది, రిజల్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.